కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో దారుణం జరిగింది. 4 ఏళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అఘాయిత్యం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీలో ఓ చిన్నారిని 14 ఏళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడిస్తానని తీసుకువెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. ఇంటికి వచ్చిన చిన్నారి అస్వస్థత గురి కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా అసలు విషయం బయటపడితే చిన్నారి తాత బాలుడు ఇంటి వద్దకు వెళ్లి నిలదీయడంతో బాలుడి కుటుంబ సభ్యులు ఎదురుదాడి చేశారు. ఘటనపై చిన్నారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మైనర్ల కేసు కావడంతో కేసు వివరాలు గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రైట్ భాస్కర్, ప్రస్తుతం ఆ బాలుడు మైనర్ కింద కూడా తెలుస్తుంది. పోలీసులు ఏమైనా వివరాలు చెప్పారా? డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం జరిగింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో 1వ వార్డులో ఈ ఘటన అయితే చిన్నారి బాలికపై ఓ 14 ఏళ్ల యువకుడు అఘాయిత్యానికి పాల్పడినట్టు గుర్తించారు మొత్తానికి కుటుంబీకులు. దానిపై అయితే మా బాలుడు అంటే ఆ బాలుడు ఒక బాలిక చిన్నారి బిడ్డ 4 ఏళ్ల చిన్నారి బాలికను ఆట ఆడిస్తానని ఇంటికి తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయి ఆడకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆ పాపను అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆ తర్వాత పాప ఒక అనారోగ్యంతో పాటు సుస్థిగా జుంటూ అసలు ఆ పాప అంటే ఇంట్లో చలాకీగా ఉన్నటువంటి పాప ఒక్కసారిగా ఆమె వేదన పడుతున్న సమయంలో తాత గుర్తించి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి చిన్నగా ఆరాధిస్తున్న సమయంలో ఈ పాప వచ్చిరనే మాటలతోటి వాళ్ళకి చెప్పిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా దాన్ని గుర్తించినటువంటి కుటుంబీకులు తాత ఒకసారిగా ఆ మనవరాలు జరిగినటువంటి అఘాయిత్యంపై ఆ బాలుడు యొక్క ఇంటికి వెళ్లి వివరాలు అడుగుతున్న సమయంలో ఒక్కసారి కుటుంబీకులు ఆ పాప ఒక తాతపై ఒక్కసారి దాడి చేసిన ఘటన అయితే చోటు చేసుకుని దానిపై స్థానికులు ఆ నోట ఈ నోట అక్కడ గ్రామంలో ఫస్ట్ పంచాయతీ పెడదామని 1-2 సార్లు ప్లాన్ చేశారు. కానీ అయినా కూడా ఆ ససమ్య అన్నటువంటి బాలుడు యొక్క కుటుంబీకులు విజయం పరిస్థితులలో ఒక్కసారిగా ఆ బాలిక ఒక తాత కుటుంబీకులు మొత్తం కూడా పోలీసులను ఆశ్రయించిన నేపథ్యం అవుతుంది. కానీ ఈ కేసుపై సంబంధించి 2 మైనర్లు కావడంతో కూడా కేసును గోప్యంగా విచారించేసి దీన్ని సెటిల్ చేసి అంటే నిందితులు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసులు రంగప్రవేశం చేస్తున్నారు. కానీ అక్కడ కొంతమంది స్థానికులు రాజకీయ ప్రవేశంతో కొద్దిగా అదే కేసు నీరుగార్చే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే మొత్తానికైతే చిన్నారి బిడ్డ బాలికపై జరిగినటువంటి అఘాయిత్యానికి నిందితుడైనటువంటి 14 ఏళ్ల యువకుడిపై కంపల్సరీగా శిక్షించాల్సినట్టు స్థానికులు అటు కుటుంబీకులు చెప్తున్న నేపథ్యం. ఎస్ భాస్కర్, థ్యాంక్ యూ.